నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. సామాన్య ప్రజల అనుమానాలపై న్యాయ వ్యవస్థను నేరుగా నిలదీసిన భారత ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్కర్. మన ఉపరాష్ట్రపతి మరియు రాజ్యసభ చైర్మన్ అయిన శ్రీ జగదీప్ ధన్కర్ ఉపరాష్ట్రపతి కాకముందు రాజస్థాన్ హైకోర్టు మరియు సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసిన సీనియర్ న్యాయవాది. రాష్ట్రపతి మరియు గవర్నర్లు బిల్లులను ఆమోదించడానికి ఒక గడువు నిర్దేశిస్తూ సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఉపరాష్ట్రపతి మరియు రాజ్యసభ చైర్మన్ అయిన జగదీప్ ధన్కర్ న్యాయ వ్యవస్థపై చాలా తీవ్రంగా స్పందిస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కోర్టులు రాష్ట్రపతిని ఆదేశించే పరిస్థితి ఉండకూడదని, సుప్రీంకోర్టుకు ప్రత్యేక అధికారాలు ఇచ్చే నిబంధన అయిన రాజ్యాంగంలోని 142వ అధికరణం ప్రజాస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా న్యూక్లియర్ క్షిపణిగా మారిందని, ఇది న్యాయ వ్యవస్థకు 24/7 అందుబాటులో ఉందని ఆయన అన్నారు. ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఇంటర్నల్ల 6వ బ్యాచ్ను ఉద్దేశించి మాట్లాడుతూ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో భారీ నగదు స్వాధీనం గురించి మాట్లాడారు. మార్చి 14 మరియు 15వ తేదీల రాత్రి న్యూఢిల్లీలో ఒక న్యాయమూర్తి నివాసంలో ఒక సంఘటన జరిగింది. 7 రోజుల పాటు ఎవరికి దీని గురించి తెలియలేదు. మనల్ని ఎలా ప్రశ్నించుకోవాలి? ఇక ఈ ఆలస్యం గురించి మనం వివరించగలమా? ఇది క్షమించదగిందేనా? ఇలా కొన్ని ప్రాథమిక ప్రశ్నలను లేవనెత్తడం, లేదా సాధారణ పరిస్థితుల్లో అంటే చట్టం పాలనను నిర్వహించే సాధారణ పరిస్థితుల్లో అయితే ఈ పరిణామాలు వేరే విధంగా ఉండేవి. మార్చి 21న ఒక వార్తాపత్రిక ద్వారా ఈ వార్త బయటపడినప్పుడు దేశ ప్రజలు ఎన్నడూ లేనంత షాక్కి గురయ్యారు. ఆ తర్వాత అదృష్టవశాత్తు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా అనే అధికారిక మూలం నుండి ప్రజలకు మాకు సమాచారం అందింది. ఈ సమాచారం దోషం జరిగింది అనే సూచించింది. అదే తప్ప ఏదో తప్పు జరిగింది, దర్యాప్తు అవసరం ఉంది అనే దానికి ఈ సమాచారం దారి తీయలేదు. ఇప్పుడు దేశం ఆతృతతో ఎదురు చూస్తుంది. దేశం ఆందోళనగా ఉంది. ఎందుకంటే ప్రజలు ఎల్లప్పుడూ అత్యంత గౌరవంతో మరియు ఆదరణతో చూసే మన సంస్థల్లో ఒకటి నిందల పాలైందని ఆయన అన్నారు. నగదు స్వాధీనం తర్వాత న్యాయమూర్తిపై ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని ఉపరాష్ట్రపతి అన్నారు. ఈ దేశంలో ఎవరిపైనైనా రాజ్యాంగ అధికారులతో సహా మీ ముందున్న ఆ వ్యక్తి మీద అంటే ఉపరాష్ట్రపతి మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు. చట్టం తన పనిని తాను ఇవ్వాల్సిందే. దీనికి ఎలాంటి అనుమతి అవసరం లేదు. కానీ న్యాయమూర్తుల విషయంలో వారి మీద ఎఫ్ఐఆర్ని నేరుగా నమోదు చేయలేము. న్యాయ వ్యవస్థలో దీనికి సంబంధించిన వ్యక్తి ముందుగా ఆమోదించాలి. కానీ ఇటువంటి సౌలభ్యం రాజ్యాంగంలో ఇవ్వబడలేదు అని ఆయన అన్నారు. భారత రాజ్యాంగం గౌరవనీయ రాష్ట్రపతి మరియు గౌరవనీయ గవర్నర్లకు మాత్రమే న్యాయ విచారణ నుంచి మినహాయింపు ఇచ్చింది. కాబట్టి చట్టానికి అతీతంగా ఒక వర్గం ఈ మినహాయింపును ఎలా పొందింది? ఎందుకంటే ప్రశ్నించవలసి వస్తుంది అంటే దీని దుష్ప్రభావాలు ఇప్పుడు అందరి మనసులోనూ అనుభవించబడతాయి. ప్రతి భారతీయుడు, యువకుడు మరియు వృద్ధుడు ఈ విషయంలో పూర్తి ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే ఈ సంఘటన వారి ఇంట్లో అంటే సాధారణ పౌరుడు ఇంట్లో జరిగి ఉంటే చట్టం వేగం ఎలక్ట్రానిక్ రాకెట్లా ఉండేది. ఇప్పుడు అది ఎద్దులబండి వేగం కూడా లేదు అని ఉపరాష్ట్రపతి అన్నారు. ఏ దర్యాప్తు అయినా కార్యనిర్వాహక రంగం యొక్క డొమైన్ అని నగదు స్వాధీనం కేసును 3 న్యాయమూర్తుల కమిటీ ఎందుకు పరిశీలిస్తుందని శ్రీ ధన్కర్ ప్రశ్నించారు. ఈ 3 న్యాయమూర్తుల కమిటీకి పార్లమెంట్ నుంచి పాస్ అయిన ఏ చట్టం కింద అయినా ఆమోదం ఉందా లేదా? మరియు అటువంటప్పుడు ఈ కమిటీ ఏం చేయగలదు? కమిటీ గరిష్టంగా ఒక సిఫార్సు మాత్రమే చేయగలదు. సిఫారసు ఎవరికి మరియు దేనికోసం? న్యాయమూర్తుల కోసం మనకున్న యంత్రాంగం ప్రకారం దీని మీద చివరగా చర్య తీసుకోగలిగే ఏకైక మార్గం పార్లమెంట్ ద్వారానే. తొలగింపు కార్యక్రమాలు ప్రారంభించడం ద్వారా 1 నెల గడువిచ్చింది. అంతకంటే ముఖ్యంగా దర్యాప్తుకు వేగం, త్వరితం, నేర సామాగ్రి సంరక్షణ అవసరం. దేశ పౌరుడిగా మరియు నేను ఉన్న స్థానంలో నేను ఆందోళన చెందుతున్నాను. ఏంటి, మనం చట్టం యొక్క పాలనను బలహీనపరుస్తున్నామా అని ఆయన అడిగారు. నగదు స్వాధీనం జరిగి 1 నెల కంటే ఎక్కువ సమయం గడిచిందని ఆయన చెప్పారు. ఇప్పుడు 1 నెల కంటే ఎక్కువ సమయం గడిచినా అది కాన్ ఆఫ్ వామ్ అయిన స్కెలిటన్స్ ఇన్కప్ బోర్డ్ అయిన కాన్ను పేల్చడానికి, దాని మూతను తీసివేయడానికి, కబ్బోర్డును కూల్చడానికి సమయం వచ్చింది. ఆ పురుగులు మరియు అస్థిపంజరాల గురించి ప్రజలకు తెలియనివ్వండి, తద్వారా శుద్ధీకరణ జరుగుతుంది అని దినకర్ ఆయన చెప్పారు. నిజంగా భలే చెప్పారు కదా. ఆయన మాటలు కొంత గ్రాంధికంగా ఉన్నా అవి వింటుంటే ఆలోచించిన తీరు అసలు భలే ఉంది. శ్రీ ధన్కర్ భారత రాష్ట్రపతి అనేది చాలా ఉన్నతమైన స్థానమని, రాజ్యాంగాన్ని సంరక్షించడానికి, రక్షించడానికి మరియు కాపాడడానికి ప్రమాణం చేస్తారన్నారు. ఇటీవల తీర్పు ద్వారా రాష్ట్రపతికి ఒక ఆదేశం ఉంది. మనం ఎక్కడికి వెళ్తున్నాం, దేశంలో ఏం జరుగుతుంది, మనం అత్యంత సున్నితంగా ఉండాలి. దీనిపై ఎవరైనా సమీక్ష పిటిషన్ దాఖలు చేయడం లేదా చేయకపోవడం అనేది ప్రశ్న కాదు. మనం ఇటువంటి ప్రజాస్వామ్యం కోసం ఈ రోజు కోసం ఎన్నడూ ఎదురు చూడలేదు. రాష్ట్రపతిని సమయాబద్ధంగా నిర్ణయం తీసుకోలేమని పిలుపునిస్తున్నారు. లేకపోతే అది చట్టం అవుతుంది అంటున్నారు. అంటే మనకు న్యాయమూర్తులు ఉన్నారు, వారు శాసనం చేస్తారు, కార్యనిర్వాహక విధులు నిర్వహిస్తారు, సూపర్ పార్లమెంట్ గా వ్యవహరిస్తారు మరియు దేశ చట్టం వారికి వర్తించదు. కాబట్టి వారికి ఎలాంటి జవాబుదారితనం లేదు అని ఆయన అన్నారు. మీరు భారత రాష్ట్రపతిని ఆదేశించే పరిస్థితి ఉండకూడదు. దీనికి ఆధారం ఏంటి? రాజ్యాంగంలో మీకు ఉన్న ఏకైక హక్కు రాజ్యాంగాన్ని 145(3) అధికరణం కింద వివరించడం. అది కూడా 5 లేదా అంతకంటే ఎక్కువ మంది న్యాయమూర్తులు ఉండాలి.
అధికరణం 142 ప్రజాస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా న్యూక్లియర్ క్షిపణిగా మారింది. అది వ్యవస్థకు 24/7 అందుబాటులో ఉంది అని సుప్రీంకోర్టు ప్రత్యేక అధికారులకు ఇచ్చే నిబంధన గురించి ఆయన అన్నారు. న్యాయ వ్యవస్థపై ఉపరాష్ట్రపతి యొక్క తీవ్ర వ్యాఖ్యలు తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు ఆదేశం తర్వాత వచ్చాయి. ఇందులో గవర్నర్ ఆర్ఎన్ రవి 10 బిల్లులకు ఆమోదం నిరాకరించిన నిర్ణయం చట్టవిరుద్ధం మరియు ఏకపక్షమని తీర్పు ఇచ్చింది. జస్టిస్ జేబీ వర్దివాలా మరియు జస్టిస్ ఆర్ మహదేవన్ బెంచ్ శాసనసభ రెండవసారి ఆమోదించిన బిల్లులకు రాష్ట్రపతి మరియు గవర్నర్ ఆమోదం కోసం 3 నెలల గడువు నిర్దేశించింది. రాష్ట్రపతి విధులు రాజ్యాంగంలోని 201 అధికరణ కింద న్యాయపరమైన సమీక్షకు లోబడి ఉంటాయని కోర్టు తెలిపింది. సుప్రీంకోర్టు తన తీర్పులో బిల్లు యొక్క రాజ్యాంగబద్ధతకు సంబంధించి సిఫార్సులు అందించే అధికారం కేవలం కోర్టులకు మాత్రమే ఉందని, ఎగ్జిక్యూటివ్ అటువంటి విషయాల్లో సంయమనం పాటించాలని తెలిపింది. రాజ్యాంగ సందేహాలలో ఉన్న బిల్లులను రాష్ట్రపతి సుప్రీంకోర్టుకి సిఫారసు చేయడం జ్ఞానవంతమైన చర్య అని ఉన్నత న్యాయస్థానం ఒక వ్యాఖ్యంలో తేల్చింది. మొత్తానికి ఉపరాష్ట్రపతి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి చాడా శాస్త్రి గారు రాసిన ఆర్టికల్ ఇది. ఏదేమైనా ఆయన ఆవేదనను, ఆయన ప్రశ్నను ఒక సామాన్యుడు విమర్శించి తప్పుబట్టే కంటే ముందు మనం సరిచేసుకోవాలి అని చెప్పిన తీరు ఈరోజు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. ఇలాంటి నాయకుల అవసరం ఉందని కూడా చెప్తోంది. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇందాకండి ఇక్కడ వేసుకో, అరే ఇది ఇచ్చేసిరా మళ్ళీ